ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా ఉన్నాయి. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు అయితే మాత్రం భారీ ఏర్పాట్లు చేశారు. ఓ పక్క సీసీ కెమెరాలు, మరో పక్క దాదాపు 30,000 మంది పోలీస్ సిబ్బందితోటి నిఘానైతే పటిష్టం చేశారు. మరో పక్క సీఎం కూడా సాదాసీదాగా ఆయన కాన్వాయ్ని కూడా పక్కన పెట్టేసి ఈ క్రతువు నేపథ్యంలో జనాలు క్రౌడ్ నేపథ్యంలో ఆయన ఒక సామాన్యులుగా వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో పక్క అక్కడ హుస్సేన్ సాగర్లో అయితే మాత్రం కోలాహలంగా కొనసాగుతుంది అక్కడ నిమజ్జనోత్సవం. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాగ్యనగరం అంతా కూడా ఒక ఆధ్యాత్మికత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భాగ్యనగరం అంతా ఆ గణనాథులకు సంబంధించినటువంటి శోభాయాత్రతో అత్యంత వైభవంగా విరజిల్లుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా కూడా శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నగరంలో ఉన్నటువంటి వేలాది విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక క్రేన్ల ద్వారా ఆ నిమజ్జన ప్రక్రియ అంతా సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద ఇక్కడ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే దాదాపు 1:30 కల్లా కూడా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అవడంతో ఈరోజు మరి కాసేపట్లోనే నగరంలో ఉన్నటువంటి వేలాది విగ్రహాలన్నీ కూడా ఇటువైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 కానీ క్రేన్ నెంబర్ 5తో పాటు క్రేన్ నెంబర్ 6 ఈ క్రేన్ నెంబర్ల వద్దకి ఈ నగరంలో ఉన్నటువంటి బాలాపూర్కి సంబంధించినటువంటి మహాగణనాథులతో పాటు ఇతర గణనాథులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ అదేవిధంగా పర్యాటకులను మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏందమ్మా మీరు? పటంచెరు నుండి పటంచెరు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు గతంలో ఎప్పుడైనా? ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం ఎంజాయ్ అనిపిస్తుంది. ఖైరతాబాద్ మహాగణనాథుని ఖైరతాబాద్ వెళ్తాము, చూసి వస్తాం. మరి ఖైరతాబాద్ని గంగమ్మ ఒడిలో పంపినప్పుడు చూసారా లేక మిస్ అయ్యారు? ఇప్పుడే వచ్చాం. మరి ఎట్లా అనిపిస్తుంది 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన? సంతోషము అనిపిస్తుంది, పూజలు చేస్తారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. వినాయక చవితే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే గల్లీ గల్లీకి పండగలాగా ఉంటుంది కదా, అట్లా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాపూర్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం గణేష్ నిమజ్జనం దగ్గర నుండి చూడడం. ఐ ఫీల్ సో హ్యాపీ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకా ఎందుకు గతంలో ఎప్పుడు రాలేదు? గతంలో ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. మేము చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు గణేష్ పండుగ జరుపుకొని ఈరోజు నిమజ్జనం చేయడం చాలా ఒకవైపు కొంచెం బాధగా ఉంది, ఒకవైపు హ్యాపీగా ఉంది. ఐ సో హ్యాపీ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు? షాపూర్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు పిల్లల్ని తీసుకొని రావడం ఇదే ఫస్ట్ టైం. మేము 10 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు 11వ రోజు గంగమ్మ ఒడిలోకి సంతోషంగా చేరుకున్న విషయం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది? మేడ్చల్ నుంచి వచ్చామండి. మేము ప్రతి ఇయర్ ఇక్కడ గణేష్ చూడడానికి వస్తూనే ఉంటాము నిమజ్జనాలకి. ఈ హాలిడేస్ వచ్చాయని మా పిల్లల్ని వేసుకొని వచ్చాము. చాలా రష్గా క్రౌడ్గా బాగుంది. ఇదంతా చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న తర్వాత మహాగణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జన వేడుకలకు అంటే శోభాయాత్ర కార్యక్రమానికి మేము హుస్సేన్ సాగర్కి చూడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము అత్యంత వైభవంగా పూజలు చేసినటువంటి ఆ మహాగణనాథులన్నీ గంగమ్మ ఒడిలోకి చేర్చుతుంటే కొంత బాధ కలుగుతుంది, కానీ చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ పర్యాటకులు కానీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా ఆ మహాగణనాథులకు సంబంధించినటువంటి ప్రతిమలతో పూర్తిగా కిటకిటలాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు నగరం నుంచి తరలి వస్తున్నటువంటి ఆ మహాగణనాథులకు సంబంధించినటువంటి ట్రాలీలన్నింటిని కూడా ఇటువైపుకి మళ్లించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.